ధర్మరాజా, భూరిశ్రవసుణ్ణి, కర్ణుణ్ణి, ద్రోణుణ్ణి, ఇంకేవేవో మొత్తం అక్రమంగా చంపానని బాధపడుతున్నావు కదా. ధర్మశాస్త్రం స్పష్టంగా ఏం చెబుతుందో తెలుసా? శత్రువు అగ్ని లాంటివాడు, విషం లాంటివాడు, అక్రమము సక్రమము చంపి తీరాల్సిందే అంటూ. ఇది యుద్ధానికి సంబంధించిన నీతి, రాజకీయ శత్రువులకు సంబంధించింది కాదు. పొరపాటు అర్థం చేసుకోకండి. రాజకీయంగా నాకు శత్రువులు లేకుండా చేసుకోవడం కోసం విషప్రయోగం చేస్తే చాలా తప్పు. దానికోసం కాదు ఇది. యుద్ధానికి సంబంధించిన నీతి. శత్రు దేశం ఏదో అక్రమం సక్రమం ఆలోచన. ఇప్పుడు తీవ్రవాదులందరూ పాకిస్తాన్లో ఉన్నారు. బిన్ లాడెన్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్లో ఉన్నాడు. ఒబామా ఏం చేశాడు? పాకిస్తాన్ అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుంటే కుదరదు. అది రహస్యంగా గూఢచర్యం జరిపించాడు, వేసి పారేశాడు. తర్వాత ఒకసారి పాకిస్తాన్ సారీ అన్నాడు. ఏదో ఇంగ్లీష్ మాట చిన్నదిరిపోయింది. వీళ్ళు ఏమైనా కాస్త మా ఊరుకో, మా దేశంలోకి వచ్చారు. 3 రోజులు అయింది. ఇక్కడ మూతి ముద్దాపురం వాళ్ళకి ముడిచారు. ఏమైందట? ఏమీ లేదు, కూర్చున్నారు అక్కడ. ఎందుకంటే అమెరికా దేశాన్ని ఎదిరిస్తే కష్టం పాకిస్తాన్కి. ఇండియాకి నడుస్తుంది. నేను సగర్వంగా చెబుతున్నా. మన ఆత్మాభిమానాలు మనకున్నాయి. ఇక్కడ జనం ఉన్నారు. ముందు 125 కోట్లు మన మీద వాడు ఆధారపడ్డాడు. అమెరికా వాడు. మనం అమెరికాకి ఎదురు ఎదవచ్చు. పాకిస్తాన్ ఎదలేదు. మన జనాభా మనకి రక్ష. జనాభాని గురించి వ్యతిరేక ప్రచారం చేయక్కల్లా. అలాగని ఎక్కువ కనమని నేను చెప్పను. కానీ ఉన్నవాళ్ళని సంరక్షించుకోవాలి ఖచ్చితంగా. ఈ జనాభా మనకి రక్ష. ఎందుకంటే ఇంత జనాభా ఉండబట్టే ప్రపంచ దేశాలన్నీ మార్కెట్కి మన మీద ఆధారపడుతున్నాయి. అది మనకి గౌరవం. అది మనం కూడా శుభ్రంగా మన దేశంలో తయారవ్వాలి, మన వాళ్ళే తయారు చేయాలని నిబంధన పెట్టుకుంటే చచ్చినట్టు మొత్తం ఆర్థికంగా మనదే సర్వోన్నత స్థానంలో ఉంటుంది. భారతీయులుగా ఉందాం, భారతీయ వస్తువులు కొందాం. ఇంట్లో కిరాణం సరుకులు అవసరమే. బాబా రామ్దేవ్ పతంజలి దుకాణాలు ఉన్నాయి, కొనండి, మేము కొనే చెబుతున్నాం. పంచదార సహా, ఉప్పు పప్పు సహా, కొబ్బరి నూనె సహా, సబ్బులు సహా అనేక రకాలన్నీ దొరుకుతున్నాయి మొత్తం. పైగా బజార్లో దొరికే ధరకి 3వ వంతు ధరకు దొరుకుతుంది. సరుకు కల్తీ విషయం అసలు ఆలోచించే పని లేదు. బంగారం, బాబా రామ్దేవ్ ఎంత బంగారం, ఆ సరుకు అంత బంగారం. ఎందుకని దేశం కోసం పనిచేస్తున్న ఒక సైనికుడు లాంటి సన్యాసి ఆయన. నిజమైన సన్యాసి అంటే ఆయన నా దృష్టిలో ఒక మరో వివేకానందుడు ఆయన. అది అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. మా మీద అలాంటి వాళ్ళు 10 మందిని తయారవ్వమన్న అభ్యంతరం లేదు మనకి. అలాగే మనం భారతీయులుగా ఉందాం, భారతీయ వస్తువులే కొందామంటే మన ఆర్థిక వ్యవస్థే బాగుంటుంది. అంటే శత్రు దేశాలనే ఉంటాయి, ఎప్పుడు ఏవో చేస్తూనే ఉంటాయి. అంచేది అక్రమం సక్రమం పనులేదే. అగ్ని విషతుల్యం, వాడిని వేసేయవలసిందే. అందుకని ద్రోణుడిని చంపినందుకు, కర్ణుడిని చంపినందుకు, భూరిశ్రవసుని చంపినందుకు నువ్వు బాధపడవచ్చు. యుద్ధరంగంలో కూర్చున్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఇంటి దగ్గర వాళ్ళని వెళ్ళి పనిగట్టుకుని చంపినట్టుగా బాధపడతావేంటి అని చెబితే కొంత మనశ్శాంతి పొందాడు. అమ్మాయ తప్పు కాదనమాట, ఏవో అలా జరిగింది అనుకుంటున్నాం. ముఖ్యంగా కర్ణుడు మా అన్నగారు ఇలా చేశాం, ద్రోణుడు మా గురువు గారు, ఇక అవన్నీ వదిలేయి. వాడు వచ్చి ఎదురుగా నిలబడ్డా. అనుడు అన్నగారు గురువు గారు అంటూ నువ్వు అంటావు. ఇక్కడ గురువు లేదు, గుడుగుడు కొంచెం లేదు, అయిపోయింది. అక్కడ యుద్ధంలో నిలబడ్డా గురువు ఏమిటే? ఏదో మర్యాదకు బాణం వేస్తాను, నమస్కారం బాణం, తర్వాత మీరు పీక తీసేయడమే. ఎందుకు నిలబడ్డాడు ఆయన? ఇది నేర్చుకో అని చెప్తూ ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు ఇంకో ప్రశ్న అడిగాడు. అసలు రాజు అంటే పరిపాలన అంటే ఈయన కొంచెం భయం వేస్తుంది. రాజు ప్రజల్ని ఎలా వశం చేసుకోవాలి, ఏం చేస్తే ప్రజలు అదుపులో ఉంటారు? ఇవాళ కూడా రాజకీయ నాయకులకు బాగా అవసరమైన విషయం. ఎలా వశంలో ఉంటారు వాళ్ళు అని అడిగారు. వెంటనే అన్నాడు, అసలు ఒకప్పుడు ఒక యుగంలో ఒక కాలంలో రాజు ప్రజల్ని వశం చేసుకోవాల్సిన అవసరం లేదయ్యా. ప్రజలందరూ కూడా ధర్మానికి వశులై ఉండేవారు. అప్రయత్నంగా పరిపాలన నడిచిపోయేది. దాన్నే కృతయుగం అంటారు. అది ఎటువంటిదంటే నా రాజ్యం నైవ రాజాసీత్ నా దాండ్యో నచ దాండిక ధర్మేణైవ ప్రజా సర్వా రక్షంతి స్మ పరస్పరం. నా రాజ్యం, రాజ్యమే లేదు ప్రత్యేకంగా. రాజ్యం అని చెప్పుకోదగిన వ్యవస్థ ఏం లేదు. నైవ రాజాసీత్, రాజ్యం లేదు కాబట్టి రాజు లేడు. నా దాండ్య, దండింపబడేవాడు లేడు. నా దాండిక, దండించేవాడు లేడు. మరి ఎలా ఉన్నారు ప్రజలు? ధర్మేణైవ, ధర్మం చేతనే ప్రజా సర్వాహ, ప్రజలందరూ కూడా రక్షంతి స్మ, ఒకరినొకరు రక్షించుకుంటున్నారు. అంటే ఏదో ఒక పొలం ఉంది, ఆ పొలం పండింది, పంటకొచ్చే రైతు ఆ ఊళ్ళో లేడు, పక్కవాడు కోసి వాడి ఇంటి దగ్గర వేసేస్తున్నాడు. మీ పొలం పండిందమ్మా, మీ ఆయన ఊళ్ళో లేడు, చూసుకోలేదు, అలా అడగగానే రాడు, పంట పాడైపోతుందమ్మా, జంతువులు తినేస్తున్నాయి. దారిలో ఎవరో బంగారపు ఆభరణం కనపడింది, నొక్కేయట్లేదు ఎవడో, పట్టుకెళ్ళి దగ్గరలో ఉండే రక్షక భట స్థానంలో ఇస్తున్నాడు. ఈ పోయిన వాళ్ళకి ఈవేళ రేపో తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళి అక్కడ అడుగుతారు. వెంటనే ఇదిగోనంటే నిన్న ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, తీసుకోండి. అంతేగాని ఏవో నగలు పోయాను కానీ మొత్తం మీద ఏదో హడావిడి చేయడం, ఏవో నగల వారికి ఇచ్చేయడం, దీంతో సరిపెట్టుకోండి అనడం,
ఏం లేవు. ఎందుకంటే పోయిన నగలు ఖచ్చితంగా పట్టుకెళ్ళి మనం ఎప్పటికైనా పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే పోలీసులు కూడా అనిపిస్తుంది వాళ్ళు, అయ్యో పట్టుకొచ్చి అప్పగిస్తున్నారు ప్రజలందరూ మన మీద నమ్మకంతో మనం ఉండాలని. మనం ఆ పోలీసులు అలా ఉంటారేమిటి గరికిపాటి వారు చెప్తారు కానీ చెప్పొద్దమ్మా. ఎవరో ఒకరు పూనుకోవాలా వద్దా? ఎవరిని నమ్మకుండా వ్యవస్థ ఎలా నడవాలి? ఉపాధ్యాయుల మీద నమ్మకం లేక విద్యా వ్యవస్థని ఈ మధ్య ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. రికార్డులు దిద్దడాలు తిక్కులు ఎక్కువైపోయినాయి. మాస్టర్ నమ్మడం లేదు. చివరికి పాఠాలు చెప్పడం మానేయాలి. ఇంకా వాడు చదవాలట, సొంతంగా ఊహించుకోవాలట, లేకపోతే నిఘంటువు చూడాలట, వాడు చూడడం. అప్పుడు ఏం చేయాలో మళ్ళీ మార్కులు రాకపోతే ఈయన అడుగుతారు. ఏం వ్యవస్థ అండి? ఏదో ఎడంచే తీసి పొరచేయబడ్డం కాదు, ఎడంచే తీసి మొండి చేయబడుతున్నారు అక్కడ. ఉపాధ్యాయుడిని నమ్మకుండా విద్యా వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు. కొంతమంది ఉపాధ్యాయులు తేడా ఉంటే చేస్తే చెయ్యనివ్వండి. ఉపాధ్యాయ లోకమంతా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొహమాట వీల్లేదు. ఉపాధ్యాయుల వ్యవస్థను నమ్మాలి. కొంతమంది తేడా వచ్చి చర్యలు తీసుకోండి. అంతేగాని దిద్దడం ఇక రుద్దడం, కాగితాలను నమ్ముతాం మేము, మనుషుల్ని నమ్మమంటే. అసలు ముందు నమ్మడం అనేది ప్రభుత్వం నుంచి నాయకుల నుంచి మొదలైతే ఏమండి మాస్టర్ మిమ్మల్ని ఎంత నమ్ముతున్నామండి. అందుకే రాజకీయ నాయకులకు నేను గౌరవంగా నమస్కారం పెట్టి చెబుతున్నా, ఉపాధ్యాయుడు కనిపిస్తే ఆయన మీ ముందు నిలబడి ఉండకూడదు, మీరు లేవండి వెంటనే. ఇది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైనా సరే ఎమ్మెల్యే లేచి నిలబడవలసిందే, ఉపాధ్యాయుడు కూర్చోవలసిందే. అప్పుడే వ్యవస్థ బాగుంటుంది. ఎమ్మెల్యే ముందు ఉపాధ్యాయుడు చేతులు కట్టుకుని నిలబడకూడదు. ఇది దరిద్రం వ్యవస్థకి. ఈయన భయపడతాడు వెంటనే. అక్కడి నుంచి వాళ్ళ మనవడు ఎవరన్నా ఉన్నారో చూసుకుని వాళ్ళకి చెబుతాడు పాఠం, మిగిలిన వాళ్ళకి చెప్పడు. ఈ ఎమ్మెల్యేయే స్వయంగా తన స్థాయి తగ్గించి, మాస్టర్ మీరు లేవడం ఏంటండి, మీ నాన్నగారి దగ్గర మేము చదువుకున్నాం, మీరు కూర్చోండి మీరు గురువులు అంటే, ఆ గురువుకి ఒక్కసారి నేను ఏదో మామూలు ఏదో బీఎస్సీ చదివిన వాడిని అనుకుంటున్నాను, నాకు ఇంత గౌరవం ఉందా లోకంలో, ఎమ్మెల్యే గారు స్వయంగా నన్ను కూర్చోమన్నారు అని వెంటనే ఒక మనస్సులో మంచి భావం కలిగి మంచి పని చేయడండి. ఆ మంచి భావన కలిగే విధంగా మనం ప్రవర్తించాలి. కానీ వీరిని బిగిద్దామని వారిని బిగిద్దామని వీరు మొత్తం ఎల్కేజీ పిల్లాడు పీక బిగించేస్తున్నారు. ఈ పరస్పరం విశ్వాసం కలిగించేటువంటి వ్యవస్థకి మనం స్వాగతం పలుకుదాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఉంటున్న మనిషిని కాబట్టి చెబుతున్నా, నాయకులందరూ పంచాయతీ బోర్డు సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు గురువును నిలబెట్టి మాట్లాడకండి, గురువును కూర్చోమని మీరే నిలబడండి. మీకు నమస్కారం, సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.